అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. శబరిలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇరుముడితో లష్కర్ ప్రాంతానికి చెందిన అయ్యప్ప స్వాములు కాలినడకన బయలుదేరారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం సికింద్రాబాద్ వైఎంసీఏ గణపతి దేవాలయం నుండి ఇరుముడితో పాదయాత్రగా శబరిమలైకు బయలుదేరింది. గత 4 సంవత్సరాలుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సనత్ నగర్ ప్రాంతాలకు చెందిన 80 మంది అయ్యప్ప స్వాముల బృందం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమలైకు పాదయాత్రగా వెళ్తున్నారు. గురుస్వామి సుధాకర్, శ్రీధర్, అశోక్ కుమార్ల సారథ్యంలో అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ధ్యానించుకుంటూ ఇరుముడితో శబరిమలైకు చేరుకుంటున్నారు. నేటి నుంచి 38 రోజులు పాదయాత్రగా అయ్యప్ప స్వాములు రాష్ట్రాలను దాటుకుంటూ శబరిమలైకు యాత్ర మంచిగా సాగుతుంది స్వామి. మాకు ఇప్పుడు కొంతమంది స్వాములు డోనర్స్ ఉన్నారు స్వామి. దాంట్లో యాత్ర ఎవ్రీ ఇయర్ మా డోనర్స్తో యాత్ర సాగుతుంది స్వామి. ముందు అక్కడ ఆల్ట్లు చూసుకొని వస్తాం స్వామి. దాని ప్రకారంగా మేము ఆల్ట్ వెళ్తాం స్వామి. మారడపల్లి వైఎంసీఏ సిద్ధి వినాయక దేవాలయంలో ఆదివారం అయ్యప్ప స్వాముల బృందం ఇరుముడిని కట్టుకుని శబరిమలైకు బయలుదేరారు. అయ్యప్ప స్వాములకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 38 రోజులు వీరి పాదయాత్ర కొనసాగనుంది. మార్గ మధ్యంలో ఆగుతూ భిక్ష, అల్పాహారం తీసుకుంటూ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ రాష్ట్రాలను దాటనున్నారు. ప్రతి సంవత్సరం పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మన ఈ పాదయాత్ర ఇక్కడ నుంచి బయలుదేరి మన నాంపల్లిలో భిక్ష ఉంటుంది, రాత్రి శంషాబాద్లో అల్పారం, దాని తర్వాత షాద్నగర్, జడ్చర్ల ఇట్లా 38 రోజులు 38 చోట్లలో ఉంటాం స్వామి. అది ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మన తమిళనాడు, లాస్ట్ కేరళకి వెళ్తాం స్వామి. అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేసి 38 రోజులు 38 రోజులు మాకు జరుగుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి సిద్ధి వినాయక దేవాలయంలో పూజలు పూర్తి చేసుకుని శబరిమలైకు 80 మంది అయ్యప్ప స్వాములు పయనమయ్యారు. తమకు కావాల్సిన వంట సామాగ్రి, నిత్యావసర సరుకులను 2 వాహనాల్లో నింపుకొని పాదయాత్రగా బయలుదేరారు. అయ్యప్ప స్వాములకు పలువురు నాయకులు సైతం సహకారంగా నిలిచారు. మౌంటా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆర్డి నాగేష్ యాదవ్ శబరిమల యాత్రకు బయలుదేరిన స్వాములకు అభినందనలు తెలిపి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ చిరబైన సంతోష్ యాదవ్ అయ్యప్ప స్వాముల భిక్ష కొరకు తన వంతుగా సహాయాన్ని అందజేశారు. ప్రతిరోజు కిలోమీటర్ల కొద్ది కాలినడకన నడుచుకుంటూ వెళ్తూ అయ్యప్ప స్వామి సన్నిధికి 38 రోజుల్లో చేరుకోనున్నారు. అయ్యప్ప స్వాముల బృందానికి మార్గ మధ్యంలో పలువురు భక్తులు సైతం సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఈరోజు మన అయ్యప్ప స్వాములు మన మారడపల్లి వైఎంసీ గణేష్ టెంపుల్కి వెళ్ళి మన పాదయాత్రగా బయలుదేరుతున్నారు. వాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది గత 4 ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్ర నాకు కూడా లాస్ట్ ఇయర్ నుంచి నేను ఈ పాదయాత్రలో స్వాములకు పాల్గొన్నందుకు నాకు సంతోషంగా, ఈ పూజలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి వారి అనుగ్రహంతో ఎటువంటి అవరోధాలు లేకుండా శబరిమలై మహాపాదయాత్రను పూర్తి చేసుకోవాలని కోరుకున్నారు. ప్రతిరోజు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్రను ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది.